రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీంద్రరావుకు వరంగల్ డీసీసీ బ్యాంక్ ఉద్యోగులు అన్ని సహకార సంఘాల చైర్మన్లు ఘనస్వాగతం పలికారు. వివిధ సంఘాల చైర్మన్లు మాట్లాడుతూ వరంగల్ చరిత్రలో ఇది అరుదైన ఘట్టమని, ఇది సాధించిన వ్యక్తిగా మార్నేని రవీంద్రరావు చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అనంతరం టెస్కాప్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర టెస్కాప్ చైర్మన్ అవ్వడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్య సలహాదారుగా నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టెస్కాప్ చైర్మన్ గా నాకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. విషయంలో కానీ ఎటువంటి విషయంలో సహాయ సహకారాలు అందించడంలో కానీ అందరితోటి అంటే వాళ్ళ బేస్ లెవెల్ కి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకుంటారు. బ్యాంకు పరంగా బిజినెస్ టర్న్ ఓవర్ కానీ ఏ విషయమైనా ఎన్పిఏలు తగ్గించడం కానీ ఒక బ్యాంకు ఎంప్లాయీ కంటే కూడా సారు ఎక్కువగా తాపత్రయపడడం కానీ అదేవిధంగా రిజల్ట్స్ రావడంలో కానీ ఈ 4 నెలల్లో నేను అంటే ముఖ్యంగా రికవరీ అప్పుడు ప్రతిరోజు పర్చేషన్, ప్రతిరోజు అసలు ఈ రోజు సార్ నుంచి కాల్ రాలేదా, సార్ నుంచి మరి మీ అందరి కృషి, మీ అందరి ప్రోత్సాహం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా చిరకాల మిత్రులు మరి వేణు నరేందర్ రెడ్డి గారు, మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు సీతక్క సురేఖ గారు, మరి కౌన్సిల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పుల్లెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేస్ అందరు కూడా, అదేవిధంగా ఎంపీలు అందరు కూడా మరి మొన్న ఎంపీ గెలిచిన తర్వాత సీఎం గారికి అంతమని వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా నుంచి అందరు కలిసి ఏకగ్రీవంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసి మా వరంగల్ జిల్లాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వారందరూ అడిగి సీఎం గారికి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా కృషి చేసినటువంటి వేణు నరేందర్ రెడ్డి గారు, ఇతర ఎమ్మెల్యేలు, మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి అందరి అభిప్రాయం మేరకు ఈ జిల్లాకు మరి మొదటిసారిగా రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా నాకు ఇవ్వడం నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ఒకటే ఉద్దేశం ఏంటంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ ఈ జిల్లాకు చైర్మన్గా తీసుకొచ్చినప్పుడు నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు, నాకంటే సీనియర్స్ ఉన్నారు, అనేక పదవులు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నన్నే గుర్తించేందుకు జిల్లా బ్యాంకు చైర్మన్గా పంపించినప్పుడు కూడా ఒక కారణం, ఒకటి పట్టుదల, పనిచేస్తాడు, క్రమశిక్షణగా పనిచేస్తాడు, కొంత అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు నిజాయితీగా.